ఈరోజు విద్యార్థుల జీవితాల్లో ఒక మంచి వెలుగును తీసుకురావాలి, విద్యార్థులకు ప్రోత్సహించాలని ఒక మంచి అవకాశాన్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వహీద్ ఖాన్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికపై ఉన్నటువంటి మా గురువులు ఎజాజ్ అహ్మద్ గారు, అలాగే ఇక్కడ ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి గురువులు హకీం షరీఫ్ సాబ్ గారు, అలాగే జమీర్ సార్ గారు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గంప మహేందర్ గారు, మార్క పద్మ గారు, మార్క సతీష్ గారు, దాస అంజయ్ గారు, కలీముద్దీన్ గారు, గుమ్మల యాదగిరి గారు ఇక్కడ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా దేశం బాగుండాలంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థులంతా కష్టపడి చదవాలి. విద్యార్థులు కష్టపడి చదివినప్పుడు, విద్యార్థులను మనం ప్రోత్సహించినప్పుడు, అది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ విద్యార్థులను మనం ప్రోత్సహించి ఉన్నంత శిఖరాల్లో కూర్చోబెట్టినప్పుడే దేశ అభివృద్ధికి నాంది పలుకుతుందని నేను అనుకుంటా ఉన్నాను. దేశం ఎట్లా బాగుపడుతుందంటే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి, అది క్రీడలో కానీ చదువుల్లో కానీ ఏ రంగంలోనైనా ప్రతి ఒక్కరు ఈ దేశాన్ని మంచి పేరు తేవాలంటే మనం కష్టపడి చదువుకోవాలి. ఈ దేశానికి కాకుండా, ఈ రాష్ట్రానికి కాకుండా మనం పుట్టిన గ్రామం, మన పుట్టిన నియోజకవర్గం యొక్క ఆశలు నెరవేర్చాలన్న విద్యార్థి మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ఇంతకుముందు ఎజాజ్ అహ్మద్ గారు చెప్పినట్టు ఒక విద్యార్థి ఉన్నంత శిఖరాలకు వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, ఆ స్టూడెంట్స్ ఉన్నంత శిఖరాలు ఉన్నప్పుడు అంతే రెట్టింపు ఉత్సాహంతో గురువులు కూడా చాలా సంతోషపడతారు. కానీ గురువులు అక్కడెక్కడ పిల్లల ముందర డైరెక్ట్ చెప్పుకోలేకపోతారు. కానీ ఇలాంటి వేదిక మీద కానీ ఎక్కడ కానీ పలానా స్టూడెంట్ నా వ్యక్తి ఈ రోజు ఈ స్కూల్లో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు, ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే ఒకటి అధ్యాపకులు, రెండు మన పేరెంట్స్. మన పిల్లలు బాగుండాలని నిరంతరం కోరుకునేది ఇద్దరే. దయచేసి మీరు చెప్పే మాటలు మనం విందాం, మంచి మార్గంలో పోదాం, మంచి నడవడితో మన దేశానికి మంచి పేరు తెద్దాం, మన ఊరికి మంచి పేరు తెద్దాం. మనం అందరం కలిసికట్టుగా అహ్మద్ సార్ గారు చెప్పినట్టు కులాలు కాదు, మతాలు కాదు, మనమంతా భారతీయులు. ఈ భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది, మన రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఈ రేపు మన దేశాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు. ఆ చిన్న భిన్నం కాకుండా హిందువైనా ముస్లిం అయినా మనమందరం కలిసిమెలిసి ఉందాం. నేను ఇదే ఏరియాలో పుట్టినప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం ముస్లింలు ఉంటారు, ఈ ముస్లిం గడలు. కానీ నేను ఎప్పుడు కూడా అందరితోనే కలిసిమెలిసి ఉంటా. అన్నదమ్ములుగా ఎన్నడూ కూడా వాళ్ళ ఇంట్లో రంజాన్ పండుగ అయితే నేను పోతా, నా ఇంట్లో ఏ పండుగ ఉన్నా ముస్లిం సోదరులు వస్తారు. ఒక మంచి మెసేజ్ మనం మాత్రం కలిసిపెట్టుగా కూడా హిందూ వేరే కాదు, ముస్లిం వేరే కాదు, మనమంతా భారతీయులుగా ఒకే ప్రోగ్రాంతో భారతీయులుగా ముందుకు పోయి ఈ దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా మనమందరం నాటి పలుకుతూ ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని తెచ్చినటువంటి వహీద్ ఖాన్ గారు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. విద్యార్థులను ప్రోత్సహించాలి. విద్యార్థులు సంవత్సర కాలం కష్టపడి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని కొంచెమన్నా మనం ప్రోత్సహించి ఇంకా ముందుకు వెళ్తారని ఆలోచనతో మా సోదరుడు వహీద్ ఖాన్ గారు చేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంతకుముందు మా దాసంజయ్ గాని, మార్క సతీష్ గాని, ఇంతకుముందు ఎవరైనా సరే ఎంతో మంది విద్యార్థులకు సహకరించడానికి ముందుకు వస్తా ఉన్నాం. వచ్చే రోజులు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులకు ఏ అవసరాలు కావాలన్నా, చదువులో ఇబ్బంది ఉన్నా, అవసరాల్లో ఇబ్బంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా మేము అందరికీ అండగా ఉంటాం. ఈ రోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా స్కూల్ సరిగా లేకుంటే, పిల్లలకు టాయిలెట్ సరిగా లేకుంటే, గురుకుల పాఠశాలలో కూడా సరైన వసతులు లేకుంటే, ఏ గ్రామానికి వెళ్ళిన స్కూళ్ళలో చదువుకుందామంటే గ్రామ స్కూళ్ళలో విద్యార్థులు కూడా లేకుంటే, ఎందుకంటే స్కూల్స్ సరిగా లేనప్పుడు విద్యార్థులు అక్కడికి పోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి స్కూల్ అభివృద్ధి గురించి లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మొన్న గురుకుల పాఠశాలలో డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం,
పిల్లలకు 3 పూటల మంచి భోజనం అందించాలని దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం. గత పాలకులు ఎవరు కూడా విద్యార్థుల పట్ల ఆలోచించలేదు. విద్యార్థులు లేకపోతే మాకేందని ఆలోచించారు. వాళ్ళకు పబ్లిసిటీ అవసరం తప్ప విద్యార్థుల భవిష్యత్తు ఎన్నడూ కూడా వాళ్ళు ఆలోచించలేదు. కానీ మేము పబ్లిసిటీని పక్కన పెట్టి విద్యార్థులు రేపటి భవిష్యత్తు కాబట్టి ఆ భవిష్యత్తు ఎక్కడుందో ఆ భవిష్యత్తు ఇచ్చే మార్గంలో ఆ భవిష్యత్తును నాటి పలికే విధంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉంది. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి మా వైద్య విభాగానికి వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరి కుటుంబ సభ్యులకు అధ్యాపకులకు స్టూడెంట్స్ మా గురువులకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం.